దేవుని చిత్తం ఎలా ఉంటుంది? మనిషి పైన చాలా ప్రభావవంతమైనది. ఎలా ఉంటుంది? చాలా ప్రభావవంతం. ఒక మనిషి పుట్టాడు అంటే 4 చెప్తుంటాయి మనిషి. మొట్టమొదటి ఏంటి? బాల్యము. రెండోది ఏంటి? యవనం. మూడోది ఏంటి? నడుము. నాలుగోది ఏంటి? వృద్ధాప్యం. ఇవి 4 కూడా మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఈ 4 కూడా మనిషి జీవితం ఏంటి? చాలా ముఖ్యమైనది. బాల్యంలో ఎలా ఉండాలి? అసలు ఇతరం బాల్యంలో పిల్లలు ఎలా ఉంటున్నారు, లేదా యవనస్తులు ఎలా ఉంటున్నారు, నడి వయసులో మీలాంటి వారు ఎలా ఉంటారు, వృద్ధాప్యంలో అసలు దేవుని చెప్తాన్ని మర్చిపోతున్నారు. బాల్యంలో కూడా బాల్యం నుంచి వారు నడవలసిన మార్గం ఏం చేయాలి? తెలియజేయాలి. మరి ఎవరు తెలియజేస్తున్నాడు? ఈ దినాన సరిగ్గా ఎవరు చూసినా కూడా ఏమో చెప్తారు? ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు, దీవెనలు, ఆశీర్వాదాలు. అంటే నీకు దేవుడు ఆశీర్వాదం ఇస్తేనే దేవుడు చెప్తానే నువ్వు వస్తావా? దేవుడు నీకు ఒక దీవెన ఇస్తేనే నువ్వు దేవుడి దగ్గర వస్తావా? అంటే నీకు స్వాతంత్ర్యం వస్తున్నావా? అంటే నీ దేవుడిని చెప్తాడుతానే కదా. అసలు క్రైస్తవ సంఘాలన్నీ కూడా దేవుడి చిత్తాన్ని సరిగ్గా తెలుసుకోవట్లేదు. గమనించుకోండి. ఏ సంఘం కూడా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోలేకపోతుంది జనాలు. ప్రతి ఒక్కరు కూడా ఒక కరోనా ఎందుకు వచ్చిందో తెలుసుకోలేకపోతున్నారు. అంటే వీళ్ళందరికీ కూడా ఏం లేదు, సరైన ఆలోచన అనే వివేచన వరములకి నశించిపోతుంది. అందుకనే చూడండి, లోకాసువార్త 16వ అధ్యాయంలో మంచి మాటలు ఉంటాయి. అందులో మీరు చదవండి, మీకు స్పష్టంగా తెలుస్తుంది. అన్యుడైనా ఒక లోకంలో లోక సంబంధైనా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు తెలియకపోయినా కూడా ఏం చేస్తున్నాడు? సరిగ్గా నడుచుకుంటున్నారు. కానీ క్రైస్తవులు దేవుడు తెలుసుకోవడా తెలియకుండానే నడుస్తున్నారు. చదవండి లోకాసువార్త 16వ అధ్యాయం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనేను, ఒక ధనవంతుని యొక్క ఒక గృహ నిర్వాహకుడు ఉండేను. వాడు అతని ఆస్తిని వాడు చేస్తున్నాడని అతని యొక్క వాని మీద నేరం మోపడగా అతడు వాడిని గుర్తించి, ఇంటికొచ్చి నేను మించున్న ఈ మాట ఏమిటి? ఈ గృహ నిర్వాహకుడు లెక్క అప్పచెప్తుంది. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడిపై ఉండడం వల్ల కాదని వాంతో చెప్పింది. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానులు ఈ గృహ నిర్వాహకులను పనిలో నుండి నన్ను తీసుకెళ్ళి గనక నేను ఏమి చేతును? రవ్వలేను, ఎత్తినట్ల సిగ్గుపడుతున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తగ్గుతున్నప్పుడు వారు నన్ను తమ ఇంటిలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయగలను నాకు తెలియననుకుని తన యజమాని ఉన్నతులలో ఒక్కొక్కరిని గుర్తించి, నీకు నా యజమానికి ఎంత ఇచ్చిన్నావని మద్యపాన్ని అడిగింది. వాడు నువ్వు మడుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా తీసుకుంది 50 మణుగులని రాసుమని వాటితో చెప్పింది. తర్వాత వాడు నీవు ఎంత ఇస్తున్నావని మరొకరిని అడగగా, వాడు నువ్వు తీవ్ర గోధుమలని చెప్పినప్పుడు వాటితో నీవు ఈ చీటీని తీసుకుని 80 తూములని రాసుమని అనాయకుడైన ఆ గృహ నిర్వాహకుడు పూర్తిగా నడుచుకోవాలని వాని యజమానులు వాని మెచ్చుకుని, వెలుగు సంబంధుల కంటే ఈ లోక క్రైస్తవుడు అంటే ఎవరిప్పుడు చీకట వెలుగా చెప్పాలి. క్రైస్తవుడు చీకటి సంబంధం, వెలుగు సంబంధం. దేవుడి చిత్తంలో ఉంటే ఏంటి? వెలుగు సంబంధి అమ్మ. చూడండి, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు దగ్గర ఒకడు పని చేస్తుంది అనమాట. పని చేస్తున్నప్పుడు అక్కడ ఏముంది? ధనవంతా వాడేసాడని అతని మీద ఏమేగానో నిందయ్యాడు. కానీ అతను ఏ సంబంధి? లోక సంబంధే. కానీ అతను ఏం చేయడు? యజమాని కింద నమ్మకంగా ఉండాలని ఏం చేయడు? అందరినీ కూడా పిలిపించేసాడు. ఎంత ఇవ్వాలి అందరికీ ఇచ్చేసాడు. మరి దినాన్న అతను ఏ సంబంధి? చదవండి అక్కడ 8వ వచనం. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకోమని యజమానులు వారిని మెచ్చుకుని, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ క్రమం బట్టి చూడగా క్రైస్తవుడి కంటే ఎవరు బాగున్నారంటే జనాన్న? లోకానుసారమైన వాళ్ళే బాగున్నారు. మరి క్రైస్తవుడు అంటే అన్యుడికి దేవుని చిత్తం తెలుసా? చెప్పండి, అన్యుడికి దేవుని చిత్తం తెలుసా? తెలుస్తుందా? అన్యుడికి దేవుని చిత్తం తెలుసా? కానీ తెలియదు. ఆడేం చెప్తున్నాడు? ఎవరిది కూడా తన పొరుగు వారికి ఏం చేయట్లేదు, ఆశించట్లేదు, ఇచ్చేస్తున్నాడు. అన్యాయస్తుడు కాకుండా ఏం చెప్తున్నాడు? అందరు ఇచ్చేస్తున్నాడు. అతను ఏ సంబంధి? లోక సంబంధి. మరి క్రైస్తవుడు ఏ సంబంధి? వెలుగు సంబంధి. మరి ఈ సంబంధి ఏం చేస్తున్నాడు? జనాన్న అన్యాయం చేయొద్దంటే ఏం చేస్తాడు? అన్యాయం చేస్తాడు. దొంగలిచ్చేస్తాడు అంటే ఏం చేస్తాడు? దొంగలిచ్చేస్తాడు.
నీ తల్లిదండ్రులు సన్మానించడంటే సన్మానించడు. లోక సంబంధి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞలు పాటిస్తున్నాడు. కానీ క్రైస్తవుడు మాత్రం పరమ గదవలాగా ఏం చేస్తున్నాడు? ఆజ్ఞలు పాటించట్లేదు. ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయట్లేదు? జనన్నా ఆజ్ఞలు అవడు కూడా ఏం చేయట్లేదు? పాటించట్లేదు. మొదటి వాడు ఏం చేయడాడు? అన్ని ఇచ్చాడు. చదవండి మళ్ళీ ఆ వచ్చిన 8వ వచనం. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తముగా వ్యక్తిగా నడుచుకోమని వాని యజమానులు వాని వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తన బలమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయస్తుడి వలన నీకు స్నేహితులను సంపాదించింది. ఎందుకనగా ఆ స్త్రీ మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారి నిత్యమైన నివాసంలో మిమ్మల్ని ఇంకో మాట చెప్తాను. 1వ గదిలో 4వ అధ్యాయం పెట్టండి. స్పష్టంగా ఉంటుంది దేవుని చిత్తం. ఈ దినాన క్రైస్తవులు అందరూ ఇల్లు కట్టుకుంటే దేవుని చిత్తమండి అని ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కట్టుకున్నా కానీ ఏదైనా కొనుక్కున్నా కానీ దేవుడు మాకు ఇచ్చిన ఒక చిత్తం అంటే అసలు నిజంగా దేవుని చిత్తం అంటే ఇందులో స్పష్టంగా ఉంది. 4వ అధ్యాయం మొట్టమొదటి రోజు నుంచి చదవండి. సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగురు. కాగా మీరు ఎలా నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకుంటున్నారు. ఈ విషయంలో మీరు ఇంతకరకు అభివృద్ధి పొందవలెనని మిమ్మల్ని వేడుకుని ప్రభువైన యేసును హెచ్చరించుతున్నాను. మీరు పరిశుద్ధతయే అనగా మీరు జాగ్రత్తలకు దూరంగా ఉంటే ఈ దేవుడు నిజమైన చిత్తమేంటి చెప్పండి. ఇప్పుడు మొట్టమొదటి పాటలే ఉంది 3వ వచనంలో. మీరు చదవాలి 3వ వచనంలో. మీరు పరిశుద్ధులకే అనగా మీరు జాగ్రత్తకు దూరంగా ఉంటే జాగ్రత్తకి ఎలా ఉండాలి? క్రైస్తవుడు దూరంగా ఉండాలి. మరి ఇందాక అతను అన్యుడే కానీ ఏం చేయడు? ఆశించాడా? జాగ్రత్తలో తను లేడు. కానీ జనాన క్రైస్తవులు అందరూ ఉన్నారు, జాగ్రత్తలో ఉన్నారు. జనాన క్రైస్తవులు అందరూ ఆడే లోక సంబంధి. ఆడ అసలు దేవుడు చేసుకోలేదు, ఆడ నమ్మకంగా ఉన్నాడు. మరి క్రైస్తవులు సేవకులే కానీ విశ్వాసులే కానీ దేవుడికి ఎంత నమ్మకంగా ఉండాలి? మరి జనాన్న ఆయన చిత్తంలో ఉన్న మీరు లేదా సేవకులే కానీ మేము కానీ ఎవరైనా సరే ఎలా ఉండాలి? జాగ్రత్తకి దూరంగా ఉండాలి అక్కర్లేదా? మరి ఈ జనాన్న సంఘాలన్నీ దేనికి దగ్గర అవుతున్నాయి, దేనికి దూరం అవుతున్నాయి? దేవుడిని అందరు నమ్మకానికి ఏమవుతున్నారు? వీళ్ళందరూ దూరం అవుతున్నాయి. ఆయన పరిశుద్ధానికి ఏమవుతున్నారు? దూరం అవుతున్నారు. ఆయన జాగ్రత్తగా ఉండకపోవడమే దేవుడు చెప్తామంటున్నారు. మరి జనాన్ని సంఘాలన్నీ కూడా ఏమనుకుంటున్నాయి? మేము ఇల్లు కట్టుకున్నామండి, మేము పొలాన్ని కొనుక్కున్నామండి, మేము ఏసీ కార్ కొనుక్కున్నాం, మరి ఎల్ఈడి టీవీ కొనుక్కున్నాం, మా దగ్గర పెద్ద ఫ్రిడ్జ్ ఉందండి, డబల్ డోర్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఉంది. ఇదా దేవుడు చెప్తాం? అది చెప్పాడా దేవుడు? మరి వీళ్ళందరూ కూడా దేని వైపు చూస్తున్నాయి కళ్ళు అంటే వీళ్ళందరూ దేవుని చెప్తాము తెలుసుకోకుండా ఏం చెప్తున్నారు? జాగ్రత్తలో ఉన్న బిడ్డలు వీళ్ళందరూ. దేవుళ్ళ జాగ్రత్తం ఉందా? దేవుళ్ళ పాపం ఉందా? మరి ఏదైనా క్రైస్తవులు అందరిలో కూడా ఏమొచ్చేస్తుంది? పాపము, జాగ్రత్తం. మరి ఆయన చెప్తాను ఎవరు నెరవేరుస్తారు? ఈ దినాన్ని చెప్పండి. ఎవడైనా నెరవేర్చడానికి ఉన్నాడా? చెప్పండి, ఎవడైనా నెరవేర్చడానికి ఉన్నాడా? ప్రతి ఒక్కరికి కూడా ఏం చేస్తుంది? ఒక భర్త కోసం భార్య ఏం చేస్తుంది? వచ్చే వరకు ఎదురు చూస్తుంది. ఇప్పుడు నీ భర్త వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు, నువ్వు ఎదురు చూస్తున్నావా? ఎదురు చూసే భార్యలాగా సంఘం ఉందా ఇద్దరన్న? ఎవరెదురు చూస్తున్నారు? ఎందాక మీరు వాక్యంలో మాట ఉన్నారు, 6 నెలలు లాక్డౌన్ లో వీళ్ళందరూ కూడా ఎదురు చూసారా దేవుడి కోసం? మరి ఇది నిజమైన జాగ్రత్త అంటే దేవుడి సన్నిధి మూసేస్తే ఏం చేయాలి? వీళ్ళందరూ మళ్ళీ రారు. సన్నిధి మూసేస్తే సంత అయిపోతే వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. సన్నిధి ఉన్నంత వరకు ఏం చేస్తున్నారు? క్రమశిక్షణగా జాగ్రత్తను పోగొట్టుకోకుండా ఉంటారు. సన్నిధి అయిపోయిందో బయటికి వెళ్ళాక ఇంకేం చేస్తారు? దేశ తిమ్మలు కయ్యేలాగా ఏం చేస్తారు? అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. సన్నిధి ఉన్నంతసేపే క్రమశిక్షణ, సన్నిధిలో ఉన్నంతసేపే బాధ్యత, సన్నిధిలో సేవకుడు ఉన్నంతసేపే నటించేస్తారు. దోత విజయం ఏంటి? వినయంగా నటించడం. ఇద్దరన్న క్రైస్తవు అతి దూరం అతిగా ఏం చెప్తారు? ఇద్దరన్న క్రైస్తవులు నటించేస్తున్నారు. ఇద్దరన్న నువ్వు నటిస్తే దేవుడు నీ పట్ల చెప్తాను ఏం చేస్తాడు? కొట్టి వేసేస్తాడు. నటించేస్తున్నారేమో చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తకి ఎలా ఉండాలి? చాలా దూరంగా ఉండాలి. పొద్దున్న మీరు ఆదికాండం 3వ అధ్యాయంలో చూసారు, వాళ్ళు దేంట్లో పడిపోయారు? జాగ్రత్తలో పడిపోయారు. దేవుడు వాళ్ళకి మంచి స్థలాన్ని ఏం చేయలేదు? సిద్ధపరిచాడు. కానీ వాళ్ళు అయినా కూడా ఏం చేయలేదు? దేవుని చెప్తాను తెలుసుకుని కూడా ఏం పేరు? జాగ్రత్తలో పడిపోయారు.
ఇదే నా ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఏం చేస్తున్నాడు, జాగ్రత్త వల్ల పడిపోతున్నాడు. నువ్వు పరిశుద్ధులుగా ఉంటే తర్వాత మళ్ళీ నువ్వేమి కదా మీరు పరిస్థితి ఒకటికే అనగా మీరు దారకు దూరం ఉండి దేవుని మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్ని తెలియని వల్లే కామాభిలాషేందు కాక పరిశుద్ధత ఎందును గంప ఎందును తన ఘటములను ఎట్లు కాపాడుకుని వలన అది ఎడికిండిటికే దేవుని సిద్ధం. ఈ విషయం ఎందవలను అతిక్రమించి తన సహోదరునికి మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్ని తెలియని వల్లే కామాభిలాషేందు కాక పరిశుద్ధత ఎందు గంప ఎందును తన ఘటములను ఎట్లు కాపాడుకుని వలన అది ఎడికిండిటికే దేవుని సిద్ధం. కట్టడము అంటే ఏంటి, నీ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో నువ్వేం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఏం చేసుకోవాలి, కాపాడుకోవడమే నీ యొక్క దేవుని యొక్క ఏంటి చిత్తం అని. దినాన్ని ఏం చేస్తున్నారు క్రైస్తవులందరూ చెప్పండి, క్రైస్తవ సంఘాలన్నీ ఎలా ఉన్నాయి దినాన్ని కాపాడుకుంటున్నారా దేవుని చిత్తాన్ని? నీకు అన్నిటికంటే గొప్ప ఏంటి, నీ శరీరం. ఈ రెండు చేతులు సప్పట్లు, దేవుడు ఈ రెండు చేతులు ఎందుకు ఇచ్చాడు నీకు, సప్పట్లు కొట్టడానికే. ఈ రెండు కాళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడు, మోకాలు లేవడానికే. ఈ నోరు దేవుడు ఎందుకు ఇచ్చాడు, స్థుతించడానికి. మరి జనాన్న క్రైస్తవులు అందరూ ఏం చేస్తున్నారు, ఈ నోరేమో ఆవలించడానికి, ఈ చేతులేమో ఏం చేయాలి, ఫోన్ వాడటానికి, ఈ కాళ్ళు ఏం చేయాలి, దున్నపోతుగా పడుకుని అటు ఇటు తినడం. అందుకు ఇచ్చాడు దేవుడు ఈ కాళ్ళు. ఎందుకు ఇచ్చాడు దేవుడు, నువ్వు సువార్తలో ముందుగా ఆయన చిత్తాన్ని ఏం చేయాలి, బాబు జాగ్రత్తగా ఉండకండి అని ఎవడని చెప్తున్నాడు. ఒక్కడైనా నిజాయితీ పరులు ఉన్నాడు ఈ లోకంలో? ఒక ఏలియా ఈ ధనాన్ని ఎందుకు పుట్టట్లేదు, ఒక ఎలీషా ఈ ధనాన్ని ఎందుకు పుట్టట్లేదు, ఒక మోషే ఎందుకు ఈ ధనాన్ని రావట్లేదు? కేవలం వీళ్ళందరూ తేలైపోతున్నారు దేవుడు ఇచ్చే బహుమానాల కోసం. అల్లాడి గెహాజీ ఎలీషా పక్కన కూడా అన్నాడు, సిరియాలని ఇచ్చే బహుమానాల కోసం దేవుడు ఆడలే ఉంది, జాగ్రత్తం ఉంది. వీలో కూడా ఈ ధనాన్ని ఏమంటుంది, జాగ్రత్తం. నువ్వు దేవుడిని చెప్తాన్ని పాడు చేద్దామంటే దేవుడు నిన్నేం చెప్తాడు తెలుసా, ప్రాణానికి తీసేస్తాడంట. నువ్వు దేవుని శరీరాన్ని కానీ దేవుని చెప్తానికి కానీ నువ్వు ఆటంకంగా ఉంటే నిన్ను భూమి పైన ఉంటాడు 100%. దేవుడు ఏం చేయడు, ఉంటాడు. నువ్వు నిద్రపోవడానికి నేను సన్నిధికి రావు. ఉపవాస దినాలంటే ఎందుకు పెడతారు, నేర్చుకోవాలి. ఒక్కొక్క దినం ఒక్కొక్కటి నేర్చుకోవాలి. ఒక్కొక్క దినం 3 రోజులు ఎందుకు పెడతారు, సబ్జెక్ట్. ఈ జీవితంలో ఆ 3 రోజులు కూడా ఒక అనుభవం రావాలి. ఉపవాసం ఉంటే ఏ రీతిగా ఉండాలి, అసలు నాకు ఇది ఏంటంటే ఎందుకు ఉపవాసాలు సేవకులు కడతారు, పని పాటలే కడతారా, టైంలే కడతారా చెప్పండి? టైం లేక వాళ్ళు ఏమైనా పెడతారా? టైం లేక మీ ఖాళీ ఉండదు కదా, సేవకులు ఖాళీ ఉంటుందా, ఎవడో పిలుస్తారు, వెళ్ళాలి వాక్యం చెప్పాలి. అయినా కూడా టైం మీకోసం అప్పుడు ఎందుకు? మీరు మారు మనసులు చెందాలనే. జాగ్రత్తల్లోకి మీరు అవ్వలాగా గెల్లకూడదు, ఆదాములాగా వెళ్ళకూడదు, గెహాజీలాగా వెళ్ళకూడదు. జనం అందరూ కూడా గెహాజీలు అయిపోతున్నారు, గల్లజీలు అయిపోతున్నారు. జాగ్రత్త. జాగ్రత్తలో ఉండే దేవుడు నీకు అసహించుకుంటాడు. గమనించుకోండి. లోక సంబంధం ఎలా ఉంటున్నాడు, చాలా నీతిగా ఉత్తమైనగా స్థితిలో ఉన్నాడు. కానీ నువ్వు వెలుగు సంబంధివి, నువ్వు అంతకంటే గొప్ప కదా. దేవుడు నీకు ఏమిచ్చాడు, వెలుగు. ఆయనలో చీకటి ఉందా, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. మరి నీలో చీకటి ఎందుకు వస్తుంది? దేవుడు ఒక మాట చెప్పాడు, ఆయన విశ్వాసం ఉంటున్నాను, చీకటిలో నడిచిన నువ్వు వెలుగులో ఉంటావు. చీకటిలో నడిచినా కూడా క్రైస్తవుడు ఎలా ఉంటే వెలుగుగా ఉండాలి. అలా ఉండాలి అంటే నువ్వు జాగ్రత్తగా ఏం చేసుకోవాలి, మొట్టమొదటిగా వదిలేసుకోవాలి. తర్వాత చూడండి, మళ్ళీ లోకాల తర్వాత 16వ అధ్యాయంలోకి వచ్చేయండి. 14వ అధ్యాయాన్ని చదవండి. ఈ మాటలన్నీ విని ఆయన ఆకర్షించుండగా ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవాడు కానీ దేవుడు మీ హృదయమని తెలుసు. మనుషుల్లో గమ్మగా ఎత్తబడినది దేవుని దృష్టికి అసహాయం. ఇతర మనుషులు ఏం చేస్తారు, ఒక బంగారం ఇచ్చి అది చాలా మంచి వస్తువు అయినా సరే మనుషులు ఏం చేస్తారు, ఈ వస్తువు ఎంత బాగుంది, ఈ కబడ్డీ అంత మనిషి ఎంత అందంగా ఉన్నాడు,
అదే మరి జాగ్రత్త అంటే అందంగా ఉన్నదమే నీకు జాగ్రత్త. దేవుడు కనిపెట్టుకుని చూస్తే మీకు అన్ని కూడా అలా కనపడతాయి, అసహ్యంగా కనపడతాయి. ఇది నన్ను క్రైస్తవులు ఎవరు కనిపెట్టుకున్నారు? సాతాను గారు కనిపెట్టుకున్నారు. సాతాను గారి కళ్ళు ఏం చేస్తే చూడదు బాగుంది. యోబు అందుకనే ఏ నిబంధన చేసుకున్నాడు? పరాయి స్త్రీని నా కళ్ళతో నేను ఎట్లా తీసేద్దాను? ఈ దినాన్ని నీలో నిబంధన అనే జీవితం ఉందా? అది లేదు కాబట్టి నువ్వు దేనికి బాధ్యత అయిపోతున్నావు? జాగ్రత్తకి బాధ్యత అయిపోతున్నావు. దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. గమనించుకోండి, నిద్రలు వచ్చినా కూడా మీరు ఏం చేసుకోవాలి? ఆపుకోవాలి. రోజు ఈ పాటికి మంచాలు ఎక్కేసి డొల్లుతూ ఉంటారు. కాబట్టి టీవీలు నాటిగా మిస్ అయిపోతుంది. పక్కింటి ఆవిడ ఇంకో ఆవిడ నేను చెప్పడం మిస్ అయిపోతున్నాం. అలాంటి స్త్రీలన్నీ మిస్ అయిపోతున్నాయి కదా. అది ఇప్పుడు ఎలా ఉంటుంది? అదే ఏంటైనా సరే దేవుడి కోసం ఏం చేయాలి? విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. అది నిజమైన క్రైస్తవులు అంటే. ఆయన యుక్తుడిగా వచ్చాడు. ఆయన మహిమలన్నీ ఏం చేశాడు? వదిలేశాడు. ఎందుకు వచ్చాడు? ఆయన సమయం లేక. కానీ ఏం చేయాలి? నా బిడ్డల జాగ్రత్తలోకి వెళ్ళకుండా నేను వాళ్ళని లాగాలి. సాతాను గారిలో జాగ్రత్త ఉంది, నా బిడ్డలో జాగ్రత్త ఉండకూడదు. నేను పెంచుకున్న బిడ్డలు, నేను కన్న బిడ్డలను ఏం చేయడం? ఆయన లాగేస్తాడు జాగ్రత్తలో నుంచి, పాపల నుంచి. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? ఆ పరిశుభ్రతను ఏం చేస్తున్నారు? కొళ్ళ పెట్టేస్తున్నారు. దేవుడు అంటే ఇతనాన్ని ఎవరికి కూడా లేదు, భయం లేదు. వాక్యం అంటే అందరికీ కూడా ఆ కుర్రాడు చెప్తున్నాలే మాది ఏంటి, అందరికీ కూడా ఎటకారం ఎక్కువ. ఆ ఎటకారాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏదో రోజు మరణించే వరకు తీసుకెళ్తాడు. వాక్యం రెండంచెలకు అర్థం. ఈ శ్రమలో ఇది ఏమిస్తుంది? నీకు ఆదరణిస్తుంది. ఈ బాధల్లో నీ బాధ మీద దీపం అవుతుంది. ఏటు మాకు ఈ నక్క, ఏటు మాకు ఈ గోళ అనుకోవచ్చు. కానీ వాక్యం వినండి, శ్రద్ధ వహించండి. పిల్లలకి రోదంచడం నేర్పించాలి, అంగరాక్షడం నేర్పించాలి. చిన్నప్పటి నుంచే పిల్లలు దేంట్లో పడిపోతున్నారు? జాగ్రత్తలో పడిపోతున్నారు. చూసుకో. అలా అయితే నీ పిల్లలు దేవుని జీవగ్రంథంలో లిఖించబడరు. అలా అయితే నువ్వు కూడా లిఖించబడలేవు. ఒక ఆత్మ పోతుంది అంటే నువ్వే కారణం. గమనించుకో. ఒక ఆత్మ పోతుందంటే ఎవరు కారణం? నువ్వే. ఇద్దరు నువ్వే. నీ పిల్లలు ఏం చేస్తున్నావు? చెడగొట్టేస్తున్నారు నువ్వే. ఆడికి ఫోన్ చూడటం వచ్చు, ప్రార్థన చేయడం కదా. అడికి ఫోన్లో అర్థమైన యూట్యూబ్లో వీడియో చూడటం వచ్చు. దేవుడికి వాక్యం చదివి చెప్పడం రాదా? అందులో గ్రహింపడుతుంది. అందులో మరి అన్ని చెప్తుంది. మరి ఇందులో ఎందుకు రావట్లేదు అంటే నువ్వు ఎలా ఉన్నావు? నువ్వే జాగ్రత్తగా. ఇంకా ఆన్లైన్ చెప్తావు. నువ్వే సరైన స్థితిలో లేవు. ఇంకా ఆన్లైన్ నువ్వు భయం చెప్తావు. నువ్వే అది బాబాయ్, నువ్వేం చెప్తున్నావు? నువ్వు వాళ్ళతో తగ్గించాక వాళ్ళు తీకోను, మనం తీకోను. మన బ్రెడ్లో వాళ్ళు మాలోళ్ళు. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఏం చేస్తున్నారు? క్యాప్షన్ చదివించేస్తున్నారు. మనం తీకోను, ఇది ఆకోను. నువ్వు వెలుగు సంబంధాన్ని మర్చిపో. లోక సంబంధికే ఉత్తమమైన ప్రవక్తలు నడుస్తున్నాడు. మరి నువ్వు అంతకంటే గొప్పదా? నువ్వు వెలుగు సంబంధం, మరి నువ్వెంతగా నడవాలి? అబ్రహాం జాగ్రత్తలోకి వెళ్ళడం వెళ్ళలేదు. పౌలుగా మార్చబడ్డాడు. కఠినాత్ముడు కూడా మార్చబడ్డాడు. దేవుని మాట విన్నాడు. ఈ దినం మాట వెనకే క్రైస్తుల పరిస్థితిలో ఉంది. జాగ్రత్తలోకి వెళ్ళిపోతుంది అని చిత్తాన్ని తెలుసుకోండి బాబు. జాగ్రత్తలోకి వెళ్ళకపోవడమే దేవుని చిత్తం అని అవ్వడం కూడా ఏం చేయట్లేదు. జనాన విట్టట్లేదు. దేవుడు ఏం చెప్పాడు? ఏ వేల గ్రంథాలు ఎంత మీరు చదివారు? ఇప్పటికైనా ఉపవాసం ఉండి నన్ను చేడుకోండి అని చెప్తే మరి జనాన్ని క్రైస్తవులు అందరూ ఏం చెప్తున్నారు? అన్ని తెలియ మర్చిపోయారు. కాబట్టి ఇంకా ఉపవాసం పడతాం. కాలం వరకు జవాన్ కాలం వరకు ధర్మశాస్త్రం ప్రవక్తను ముగింది. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రత్యేకపడుతుంది. ప్రతి వాడిని ఆ రాజ్యంలో బలవంతంగా కొలబడుతున్నాడు. ధర్మశాస్త్రం ఒక కొల్లయ్యను తప్పిపోవట కంటే ఆకాశం భూమి గతించుకోవడం సులభం. తన భార్యని విడనాడి మరి ఒకరిని వివాహం చేసుకుని ప్రతివాడు హెచ్చరించుతున్నాడు. భర్తను విడనాడిన దాన్ని
వివాహం చేసిన వాడు హెచ్చరిస్తున్నాడు. ధనవంతులకు విషయము అతడు ఉదారము బట్టలను సన్నగుణాల వస్త్రం ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపరుచుండేవాడు. లాజరును ధరించుండేది. వాడు కురుకులతో నిండిన వాడై ధనవంతులు ఇంటి వాకిట పడి ఉండి అతని బలం మీద నుండి పళ్ళు రొట్టె ముక్కలతో ఆకలి తీసుకుని కోరేది. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుకులు నాకేది. ఆ దరిద్రుడు సరిపోయి దేవదూతల చేత అబ్రహామురమున ఆనుకునేటకు కొనుక్కోబడింది. ధనవంతుడు కూడా సరిపోయి పాతిపెట్టబడింది. అప్పుడు అతడు కాకాలంలో బాధపడుతూ పనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని లాజరులో జాగ్రత్త లేదు, కానీ ధనవంతులు ఏముంది, ఆశ ఉంది, జాగ్రత్త ఉంది, ఇంకా అనేక స్వాతం మంచి అతిశయపడే కారణం ఉంది. కానీ లాజర్ ఏం చేశాడా? దరిద్రుడైన లాజర్ ఏ రోజైనా సుఖభావాల కోసం చూసాడా? చెప్పండి, ఏ రోజైనా తన దేవుడి మీద ఆశపడ్డా? ఆశపడ్డాడు చెప్పండి, ఆశపడ్డా ఏ రోజైనా? కానీ జనాన్ని మన క్రైస్తవులందరికీ ఎందుకు జాగ్రత్త వచ్చేస్తుంది? ఆశ. జనాన్ని ప్రతి ఒక్క క్రైస్తవులు ఏమొచ్చేస్తుంది? ఆశ. అందుకనే దేవుడు వాక్యం చేద్దారు, దేవుడు ప్రేమ ఏంటో తెలుసుకోరు. అసలు దేవుడిని ఎందుకు పుట్టించారని కూడా ఈ జనాన్ని క్రైస్తవులు ఏం చేయట్లేదు, తెలుసుకొని స్థితి అవుతాం. గమనించుకోండి, వాక్యం అంటే సంచారం అయిపోయింది జనాన్ని. వాక్యం అంటే అందరికీ అలా అయిపోయింది, చేయదైనా వేరుగా అయిపోయింది. బాబు ఆయన లేకుండా మన నిద్రపోతున్నాడు బాగా. బయట కూర్చోండి, బయట కూర్చోండి. 24 గంటలు తెరేస్తే మాత్రం సినిమాలు మాత్రం ఎక్కుతాయి, మందు షాపులు కంటే మందులు ఎక్కుతాయి. సీఎం వచ్చి ఇప్పుడు నేను ఓట్లు వేయరా బాబు అని డబ్బులు ఇస్తానంటాడు. అంకాలు ఏం చేస్తున్నారు? పరిగెత్తేస్తున్నారు. అదే జాగ్రత్త. మరి దేవుడు ఇప్పుడు నేను పిలుస్తున్నాడు రమ్మని, ఎవడొస్తున్నాడు అంటే సీఎం నీకు డబ్బులు ఇస్తాడు, ఎమ్మెల్యే డబ్బులు ఇస్తాడు, నాకు ఓటు ఏంట్రా అని ఓట్లు కొనుక్కుంటున్నాడు. మరి దేవుడు నువ్వు ఎంత గెలిపినావు? ఆయన్ని నువ్వు సాతాను దగ్గర ఎంతలా గెలిపించాలి? గెలిపించే కాళ్ళని ఉంటున్నావు, ఓడిపించే కాళ్ళన్నావు. యోగు కంచి తీసినాడు అన్నాడు, ఒకేలా ఉన్నాడు. సాతాను ఏమన్నాడు దేవుడితో? ఒక్కసారి యోగు కంచి కూర్చోడు, యోగు నేను నిన్ను జీవించేలా చెప్తాను నిన్ను. దేవుడు అన్ని తీసుకునే అన్న మాట అనిపిస్తాడు. కానీ యోగు అన్నాడా? యోగులో లేదు జాగ్రత్త. ఇద్దరు నీరే వచ్చేస్తుంది. యోగులో ఏముంది? పరిశుద్ధత ఉంది. జాగ్రత్తకి చాలా దూరంగా ఉన్నాడు. అప్పుడు తన కట్టాన్ని ఏం చేసుకున్నాడు? నువ్వు కాపాడుకున్నాడు. ఈ దినాన్ని నువ్వు కట్టాన్ని నువ్వు కాపాడుకోవాలి. స్థితిలో కనుక నువ్వు ఉంటే, అన్ని దేవుల ఆచారాల పద్ధతిలో నువ్వు ఉంటే కనుక దేవుడి రాజ్యంలోకి వెళ్ళడం నువ్వు అర్థము. ధనవంతుడు వెళ్ళడా? వెళ్ళలేకపోయాడు. తల్లే ఉంది, ఆశ ఉండిపోయింది. ఇక ముందుకల్లో మొత్తం ఏం చేయడు? ధనంతో తను నడిచాడు. కానీ లాజర్ ఏం చేయడు? చేసే రొట్టు మొక్కల కోసం అలా అంతే నమ్మకంగా అలా కూర్చున్నాడు. ఆరాధించాడు. ఎన్ని కురుపులైన మొక్కలు వచ్చినా ఏం చేయడు? అలా కూర్చున్నాడు అంతే. యెహోవా ఈరే, యెహోవా ఈరే సమకూర్చున్నాడు ఆయన. తను ఒక్క మాట కూర్చున్నాడు అంతే. ప్రభు అన్నాడు. ఇదేనా క్రైస్తవులు అలా ఉన్నాడు? దేవుడు ఏమన్నాడు? నేను చాలా ఉంటాను కానీ తోకలా ఎన్నడు కూడా వచ్చాను. నువ్వు తోకలా ఉండకూడదు అంటే ముందు దేవుడి చిత్తం ఏంటో జాగ్రత్తకి దూరంగా ఉండు. నోవాకు దేవుడి చిత్తాన్ని తెలుసుకున్నాడు. దావీదు అంటే మనుషుల కంటికి అలాంటి అన్ని కూడా ఆకర్షణగా ఉంటాయి. కానీ దేవుడు దావీదును అందరిని చూశాడా? తన మనసుని ఇవ్వడా? మనసును మాత్రమే. అందుకని అక్కడ ఏముంది చూడండి, లోకాసువార్త 16వ అధ్యాయంలోనే 13వ అధ్యాయం 16-13. ఏ సేవకులను ఇద్దరు యజమానులకు చేయించుకునేది. వాడు ఒకరి చేసి ఒకరి కాలం 22వ అధ్యాయం 16-22.
పరలోక రాజ్యాలు ఏముంటుంది? నరకం ఉంటుంది. భూమి పైన నువ్వు సుఖం పడదామని ఆలోచించావుకో, పరలోక రాజ్యాలు నీకేముంటుంది? అగ్ని మండుతూ అప్పుడు ఏమంటావు? మాకు ఇంకా చుట్టాలు ఉన్నారండి, వాళ్ళు కూడా కాపాడిందా, నాకులా జాగ్రత్తలో ఉండాలి అన్నాడా లేదా ధనవంతుడు? ఇంకా నేను కాకుండా నాకు వెనకాల బంధువులు ఉన్నారు. లాజర్ ఎప్పుడు అవసరం వచ్చాడు? అప్పుడు అవసరం వచ్చాడు. ఒకప్పుడు కార్లు వెళ్ళిపోయినప్పుడు లాజర్ దిగాడా? చూడలేదు అన్నాడు కూడా. కేవలం ఇలా రొట్టు ముక్కలు ఏం చేశాడు? బల్ల కింద ఇసిరేవాడు. లాజర్ అయితే తన ఎన్నడూ కూడా దేవుడి అందరూ విశ్వాసంగా ఉన్నాడు. దేవుడి చెప్తాం పైన ఆనుకుని జాగ్రత్తం గలవాడుగా లేకుండా ఉన్నాడు. దేవుడిని దిద్దించాడా? నాకెందుకు ఈ గురుపులు, నాకెందుకు ఈ శరీరం ఎన్నడైనా ఉన్నాడా? చచ్చిపోయే వరకు కూడా అలా ఉండాలి. మనిషి ఒకే మనసులో ఉండాలి. ఒకే మనసు ఇతరున్న క్రైస్తవులకి లేదు. లేదు కనుక సంఘాన్ని ఏమైపోతున్నాయి? పాడైపోతున్నాయి. ఏమన్నా అక్కడికి గమనించుకోండి. కరోనా వచ్చింది, అన్ని గుళ్ళు ఆపారా? ఆపలేదు. కానీ క్రైస్తవ సంఘాలు ఎందుకు ఆపేశారు? సేవకుల్లో ముందే ఉండాలి కష్టం కాదు, ధైర్యం. ఏ సేవకుడైనా తెగించి ముందుకొచ్చాడా? ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు అంటే పరిస్థితులు అన్నీ అయిపోయినాయి. లాక్డౌన్ అయిపోయింది కాబట్టి బయట పెద్ద పెద్ద సంఘాలన్నీ ఏం చేస్తారు? ఓపెన్ చేస్తారు. ఇది మంచి సాక్ష్యం పొందుకున్నారు. 6 నెలల నుంచి మూయలేదని. కానీ బయట అయితే ఏం చేశారు? చాలా మంది మూసేశారు. అన్యులు ఏం చెప్తున్నారో వాళ్ళ పని వాళ్ళు చెప్తున్నారు. కానీ అన్యులు ఏముంది? ధైర్యం ఉంది. కానీ క్రైస్తవులు అటువంటి ధైర్యం లేదు. ధైర్యం లేకపోవడం కూడా జాగ్రత్తగా లెక్క. ఈ దినాన క్రైస్తవుడు పై ఏం అధికారం చేస్తుందో తెలుసా? 2వ మరణం అధికారం చేస్తుంది. నువ్వు 2వ మరణంలో ఉంటున్నావు. 2వ మరణం కావాలని దేవుడు ఏం చెప్పాడు? మీరు పునరుత్థాన బలం పొందుకోండి అని చెప్పాడు. ఆయన చెప్పేంటి అదే. నువ్వు నేను అందరూ కూడా ఏం పొందుకోవాలి? పునరుత్థాన బలం పొందుకోవాలి. ఆయనతో పాటు ఆయన మరణంలో ఏమవ్వాలి? పాలు పావస్తులు అవ్వాలి. ఎవడవుతున్నాడు? ఎవడవుతున్నాడు ఈ దినాన క్రైస్తవుడు? మన వెనక సరిగ్గా ఉందా? లేదు. అందుకని కదా నేను కాదు. నిజమా? పైకి వెళ్ళాక ఏం చేయాలి? లాజరు నెమ్మది పడ్డాడు. కానీ ధనవంతుడు అయితే ఏం చేయలేడు? యాతన పడుతున్నాడు. భూమి పైన ఉన్నప్పుడు ధనవంతుడు ఏం చేయలేడు? సుఖపడ్డాడు. లాజరు యాతన పడినా కూడా పైకి వెళ్ళాక ఏమనిపించాడు? అతనైతే ఏం చేయడు? లోక సంబంధి కాబట్టి లోకాన్ని మాత్రమే చేయడు. లాజరు అయితే ఆకాశం వైపు చూశాడు. అందుకని అబ్రాహాము రొమ్మున ఆనుకున్నాడు. జాగ్రత్తను ఉద్దేశించుకోడు. జాగ్రత్త వైపు మొగ్గు చూపలేదు కాబట్టి అలా ఉన్నాడు. ఈ దినాన్ని నువ్వు శ్రమ వస్తే ఏం చేస్తావు? జాగ్రత్త. ఏంటి ఎన్నాళ్ళు సేవ చేసినప్పుడు ఎవరినైనా మీరు తీసుకోండి, వాళ్ళ విశ్వాసం ఎంత తప్పుడు. వాళ్ళైనా జాగ్రత్త. బైబిల్ మిషన్ సంఘం అన్న ఆ రోజు ఉపవాసం కొట్టారు. ఇలాగే ఆయన ప్రార్థన చేశాడు. అందరూ కూడా వచ్చేవారు. భోజనం ప్రార్థన అయిపోయింది, ముగింపు ప్రార్థన అయిపోయింది. ఉపవాసాలు ఎలాగే జరుగుతున్నాయి? భోజనాలు కావాలి. అందరూ కూడా భయపడదు. పాస్టర్ గారు అందరూ వచ్చేవారు, భోజనాలు లేవు అంటే ఆయన ఏం చేయడం? ఉండండి, పొయ్యి ఏమో వెలిగించారు, అన్నీ ఉన్నాయి. కానీ వెళ్ళి అక్కడ బియ్యంలో కానీ ఆయన గదిలోకి వెళ్ళి 10 నిమిషాలు ప్రార్థన చేయండి. తర్వాత బయటకు వచ్చాక ఎవరో మరి భోజనాలు ఏం చేశారో వ్యాన్లో తెచ్చారు. మరి అతను ప్రార్థన అంత గొప్పగా ఉంది. తను ఆయన చేయలేదు, జాగ్రత్త లేదు. దేవుడు ఇచ్చిన ఘటనాన్ని ఏం చేశాడు? గట్టిగా ఏం చేశాడు? పట్టుకున్నాడు. ఆయనకున్న వరాన్ని ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నాడు. ఈ దినాన్ని ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తే చనిపోయిన వ్యక్తి లాగట్లేదు, అస్వస్థంగా గర్వస్తున్నాడే లాగట్లేదు. ఎందుకు లాగట్లేదు? మరి నా దేవదాస్ ఏమన్నా దేవుడా? మనిషే. సేమ్ 12వ సంవత్సరం నుంచే సేవ మొదలెట్టాడు. ఆశ చేశాడు, వివాహం చేసుకోలేదు, దేవుని కోసం వాడబడ్డాడు. వాడబడుతూ కూడా ఏ స్త్రీవంగా కన్నెత్తి చూడలేదు. అలా ఉండాలి. విశ్వాసం లేదని సేవకు లేదని దేవుని చిత్తాన్ని సక్రమంగా. ఎందుకు ఈ ధనాన్ని ఆ పేరు ఎక్కడైనా సరే బైబిల్ మిషన్ అంటే ఎవరి పేరు వస్తుంది? ఆయన పేరు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆయన చేసిన ప్రార్థన. ఈ దినం బైబిల్ మిషన్ ఇంకా కూడా అలా ఎందుకు తెలుసా? అతను వేసిన పునాదిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తూ వస్తున్నాడు. ఏదైనా సంఘాలు పెరిగిపోతున్నాయని వాసులు అనుకుంటున్నారు, వచ్చి వెనకాల వచ్చి. కానీ తండ్రి పునాది బట్టే సేవ ఏమవుతుంది? ముందుకు వెళ్తూ వస్తుంది.
కాపాడుతున్నాడు. కొడుకు సరిగ్గా సేవ చేయకుండా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తూ వస్తున్నాడు. ఆశీర్వాదాల కోసం వాక్యం చేసినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. పర్లేదు, అతను తండ్రి నీతిగా చేయడు కాబట్టి అతను నేను క్షమిస్తున్నాడు. కృపెత్తున్నాడు దేవుడు నీకు. ఇంకా నువ్వు ఎంత జాగ్రత్తలో నువ్వు పడిపోతున్నా, ఆయన పరిశుభ్రతను నువ్వు కోల్పోతున్నా ఏం చేస్తున్నాడు? నీకు కృపనిస్తూనే చేస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు జనాన్ని? ఆ కృపను ఏం చేస్తున్నావు? నువ్వు పక్కన చూపెడుతున్నావు. చదవండి ఇంకా. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటుకోరువారు దాటిపోవాలనుకున్నట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలనుకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన సమస్యకు రాకుండా వారికి సాక్షించుటకై నా తండ్రి ఇంటికి వాడిని పంపవలెనని నేను వేడుకొనుచున్నానని. అందుకు అబ్రహాము, వారి యొక్క మోషే ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలా కనవద్దు. వృద్ధుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళింది అనగా వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని యెడల వృద్ధుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెను. చూసారా ఏం చేయరు? నమ్మట్లేదు జనం. అక్కడ వచ్చి సువార్త చెప్తుంటే ఆవిడ కూడా ఏం చేయట్లేదు, నమ్మటి స్థితి అయిపోయింది. వీడికి అప్పుడు బుద్ధి వచ్చింది. జనాన్ని క్రైస్తవులు అందరూ చచ్చిపోయాక ఏమవుతుంది? వీళ్ళకి యుద్ధం. ప్రాణం మంచం మీద ఉన్నప్పుడు దేవుడు గుర్తుపడుతున్నాడు. ఒకడు వచ్చి నీకు సువార్త చెప్తాడు ముందు, నేను ఏం చేస్తావు? చులకనగా చూస్తున్నాను. అప్పుడు నీకు దేవుడు గుర్తురాడు. ఎందుకంటే అప్పుడు నీ కళ్ళని ఎలా ఉంటాయి? జాగ్రత్తలో ఉంటాయి, లోకల్లో ఉంటాయి. కాబట్టి అప్పుడు నీకు దేవుడు ఎవరిలో ఎలా కనపడతాడు? దిక్కుమాలలో కనపడతాడు, ఎదురుగా కనపడతాడు. ఎప్పుడైతే అంటే నీ ప్రాణం వైపు వస్తే కానీ దేవుడు నువ్వు నమ్మలేదు. ఇదే నీ జాగ్రత్తం. జాగ్రత్తం అంటే పాపం చేయక్కర్లేదు, వ్యభిచారం చేయక్కర్లేదు, ఏమేమి పెద్దగా ఏం చేయక్కర్లేదు. ఇలాంటివి చాలు. ఇతనే దేవుడు అనుకున్న ప్రతి ఒక్క ప్లాన్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? సరైన రీతిగా ఎవరు కూడా జీవితం తల్లి కోరతాగి తల్లి నమ్ముడు విద్య క్రైస్తవులు చేసేసాను. అందుకనే చూడండి 15వ అధ్యాయం కూడా, లోకాసువార్త 15వ అధ్యాయంలో చూడండి 2వ వచనం చదవండి. ఇదేనా క్రైస్తవులకు విద్య రావాలని చూడండి. ఏ స్త్రీ చేయను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఉంటే దొరికి వరకు జాగ్రత్తగా పెట్టదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెను కొత్తవారిని చూసి నాతో కూడా సంతోషించు, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికిందని వారితో చెప్తుంది కదా. అటువలే మారుమనసు పొందు ఒక పాత విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలిగినని మీతో ఒక స్త్రీ ఏం చేస్తుందంట? 10 వెండి నాణ్యాలు ఉందంట. దాన్ని ఏం చేస్తుంది? లైట్ వేసుకుని మరీ వెతికేస్తుంది. వెండి నాణ్యాలు కావాలి, బంగారం మరి పోకూడదు. అవి దొరికేసిన తర్వాత ఏం చేస్తుంది? చుట్టుపక్కల అందరినీ పోజేసిన అవన్నీ దొరికేసినాయి. మరి దేవుడు ఈ దానికోసమే సంతోషపడిపోతున్నాం. మరి దేవుడు దేనికోసం సంతోషపడతాడంటే చదవండి 10వ వచనం. దేవుడు దోటేది ఏమవుతుందంట? సంతోషం కలుగుతారు. ఒక స్త్రీ ఏం చేస్తుంది? వెండి నాణ్యాల కోసం ఎత్తికేస్తుంది. మరి దేవుడు ఈ జనాన్ని నీ కోసం ఎదుగుతున్నాడు. వెండి నాణ్యాలు ప్లస్ గా నిన్ను పెట్టుకో. దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ జనాన్న నిన్ను వెతుకుతున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? సంతోష పెట్టేదాలో ఉంటున్నావా? దోతల్ని పట్టపగలు కొన్నేదైతే ఆలోచింది, దోత వచ్చింది. తను చేసిన ధర్మ కార్యాలు, తను చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి ఎందుకు వచ్చింది దోత? తను యథార్థతగా ప్రార్థించడం, జాగ్రత్తగా తన ఘటనని తను గట్టిగా కాపాడుకున్నాడు. పరిశుభ్రతని ఎన్నడూ కూడా కోల్పోలేదు. తన యొక్క శతాధిపతి రమ్మంటే ఎవరు వస్తారు, పొమ్మంటే పోతారు. అయినా కూడా తను అన్నాడు, అతిశయపడలేదు. ఇదినా నువ్వేం చేయకూడదు, అతిశయపడకూడదు. దేని ఎంతైనా నువ్వేం చేయకూడదు, అతిశయపడకూడదు. ఏముంది? స్పష్టంగా ఉందా లేదా? స్పష్టంగా అంటే స్పష్టంగా ఉందా లేదా? ఒక స్త్రీ ఏం చేస్తుందంట? వెండి నాణ్యాలు చెప్తుంది, అందరినీ పిలిచేస్తుంది. అన్ని దొరికి కాబట్టి దేవుడు నిన్ను కూడా అందరిలో నిలబెట్టాలని ఆశతో ఉన్నాడు. జనాన్ని ఇందాక పాట పాడాను, నీతో నేను నడవాలి. మనం నడవాలంటే నువ్వు ఎన్ని చేయాలి? ఇప్పుడు ఆయన పరిశుద్ధత నువ్వు ఎలా ఉండాలి? పాలు పాకుతున్నావు. ఆయన జాగ్రత్తగా ఉదయం అంటాడు, అది వదిలేయాలి. ఆయన చెప్తాను నువ్వేం చేయాలి? నెరవేర్చడానికి వచ్చావు.
4 చర్చ నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? మొదటి ఒక ఎల్కేజీ చదివాడికి ముందు ఏం నేర్పుతారు? ఏబీసీలు నేర్పుతారు. అవునా కదా? కాలేజ్కి వెళ్ళాక ఇంకేం నేర్పుతారు పిల్లలకి? ఇంకా దానికి తగ్గట్టు సబ్జెక్ట్ చెప్తారు. మళ్ళీ ఉద్యోగానికి వెళ్తారు. తర్వాత 3వ భాగం ఏంటి? ఉద్యోగానికి వెళ్తారు. 4వ భాగం జాబ్యం. అన్నిటికంటే ఏంటి? 4వ పరుగు పరిగెత్తాలు, కడముచ్చించాలి. రిటైర్మెంట్ అంటే నువ్వు స్మరణించే ధనం ఏం చేయాలి? నువ్వు ఒక ఆత్మని నువ్వు ఎన్ని రక్షించావు దేవుడికి చూపించాలి. అందుకనే దేవుడు 4 పోటీ నీకు ఇచ్చాడు. 4గా నీకు ఎందుకు ఇచ్చాడు? ఒకేసారి నువ్వు చేయలేవు కాబట్టి దేవుడు నీకు 4 ఇచ్చాడు. బాల్యం ఇచ్చాడు, యవన ప్రాయం ఇచ్చాడు, నడివైపు ఇచ్చాడు, వృద్ధాప్యం. ఈ 4 నువ్వు మాకు ఏం చేస్తున్నావు దేవుని కోసం? ఇంట్లో వస్తువు పోతే ఎదుగుతున్నావు. కేబుల్ బిల్లు అడగతే కేబుల్ బిల్లు మళ్ళీ భర్తలో డబ్బులు చేసి అడుగుతారు చాలా మంది స్త్రీలు. టీవీ అప్పుడు కానీ దేవుని విషయాలు నేను అందరూ ఎలా ఉంటున్నాను? చాలా దొంగ బిల్లు అయిపోతున్నాడు ధ్యానం. అంటే దేవుడు ప్రేమించేస్తాడు. దేవుడు ఎన్ని చేసిన తిరిగి వేసుకున్న చాలా అయిపోయింది. దేవుడు ఇంకా కూడా ప్రోత్సహించేస్తున్నాడు. దేవుడు ఇంకా కూడా మాకు ఆదరణ ఇచ్చేస్తున్నాడు. ఇయ్య అనుకుంటున్నారు కానీ దేవుడు మమ్మల్ని చంపేస్తాడు అని ఎవరికైనా భయం ఉన్నారు? లోకాధికారమైన తండ్రికి నువ్వు భయపడుతున్నావు. లోకాలమైన తండ్రికి భయపడుతున్నావు. అంతకంటే పరలోకం తండ్రికి నువ్వు భయపడడానికి ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు? భయపడిపోతున్నావు. మరి దేవుడు నువ్వు ఎందుకు భయపడట్లేదు జనాన్ని? అంటే దేవుడు పడుతున్న వాళ్ళు కూడా మొట్టమొదటి ఏంటి? తల్లిదండ్రులు కనబడుతున్నారు. గురువుని తర్వాత 3వ స్థానం అనిపించారు దేవుడిని ఇచ్చారు. కానీ నువ్వైతే మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు నమ్ముతాడు నీలో జాగ్రత్త లేదని. అప్పుడు నమ్ముతాడు నీలో పరిశుద్ధత ఉందని. దేవుడు ఆయన పరిశుద్ధతని ఎన్నడూ కూడా ఏం చేయడం? పొల్ల గంటలేదు. క్రైస్తులు ఎందుకు పిలుపుతున్నారు? ఎందుకు ఒకేసారి అకాత్మానాలు